ఇక మనం ఆంధ్ర వార్తాపత్రికలు చూస్తే తెలంగాణలో అయితే మనం గత కొన్ని రోజులుగా హైడ్రా గురించి చర్చ నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆంధ్రాలో చూసుకుంటే కొంత రాజకీయ నిశ్శబ్దం కనబడుతుంది. పెద్దగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఆ చంద్రన్న 6 గ్యారెంటీలు ఇంతవరకు అక్కడ అమలైన పరిస్థితి లేదు. కానీ వాటి గురించి అక్కడ ప్రతిపక్షాలు పెద్దగా నోరెత్తట్లేదు, నిలదీసిన పరిస్థితి లేదు. వీటి గురించి కూడా ఆదా మాట్లాడుతుంది. ఇంతవరకు అక్కడ మీరు చెప్పిన రుణమాఫీ పూర్తి కాలేదు, ఫ్రీ బస్ పూర్తి కాలేదు, చంద్రన్న ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి కాలేదు, అమరావతి ప్రారంభం కాలేదు, పోలవరంకి ఏమీ కాలేదు, మీరు వచ్చి 3 నెలలు అయిపోయింది కదా, ఇవి ఏమీ కాలేదు. వీటి గురించి కూడా ఆదా మాట్లాడుతుంది. ఇక మనం వాటి గురించి చూసే ముందు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూద్దాము. మూడింతల సంతోషం, 16,923 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. పోలవరం తొలిదశ నిర్మాణ పనులకు 12,000 కోట్ల సాయం, 2,137 కోట్లతో కొప్పర్తి, 2,286 కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధి. ఈ రెండిట్లో 20,860 కోట్ల పెట్టుబడులు, 1,00,000 మందికి ఉపాధి. ఇది ఒక మంచి వార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఫండ్స్ వచ్చినాయి. ఈ ఫండ్స్ని ఎలా ఉపయోగిస్తారు, ప్రజలకు ఎలా పనికొస్తాయి, ముందుకు ఎలా తీసుకెళ్తారనేది మరి మనం ముందు చూడాలి. గతంలో కూడా వచ్చినాయి, ఇక చూడాలి. అయితే నిన్న మాత్రం కేబినెట్ భేటీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేబినెట్ భేటీ నిన్న వాడివేడిగానే జరిగింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ చూస్తే సాగునీటి సంఘాలకు 3 వారాల్లో ఎన్నికలు, రివర్స్ టెండర్ల విధానం రద్దు, పోలవరం ఎడవకాలంలో పనుల పునరుద్ధరణ, వివాదాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. ఈ మంత్రివర్గ సమావేశంలోనే చంద్రబాబు చిట్చాట్లో మాట్లాడుతూ అది చేస్తే సహించను, కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి, మంత్రులు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక, మంత్రుల వనరుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం హామీల అమలు, మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ. నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు ఒక సూచన కాదు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. గతంలో గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఆ పార్టీ అధికారులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ చేసిన ఓవర్ యాక్షన్ల వల్లే వాళ్ళు ఓడిపోయారు. అది మీరు చేస్తే సహించనని చెప్పి ముందే చెప్పాను. కానీ చాలామంది నిన్న మనం చూసుకుంటే చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వాళ్ళ భార్య కేక్ కటింగ్కి దాదాపుగా ఒక పోలీస్ విభాగమే వచ్చేసింది. డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంది, చిలకలూరిపేట డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. ఇలాంటివి సహించను. మొన్న ఒక మంత్రి భార్య టోల్గేట్ దగ్గర నన్ను ఆపుతావా అని చెప్పి తిట్టిన పరిస్థితి చూసాము. ఒక మంత్రి తమ్ముడు పోలీసులపై దాడి చేసిన పరిస్థితి మనం ఏపీలో చూసాం. వీటి గురించి అయితే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు. ఇవి కొనసాగితే మాత్రం మీకు సీరియస్ యాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా 100 రోజులు పూర్తయిన వెంటనే నేను ప్రతి మినిస్టర్ది, ప్రతి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ కార్డు తెప్పిస్తాను. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ని బట్టి మీ మీద చర్యలు ఉంటాయని చెప్తున్నారు. నిజంగా ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంచెం మానిటర్ చేస్తూ కట్టడి చేసే ప్రయత్నం కనుక చేస్తే ఇది ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు మనం. అది జరగాలి కూడా. ఇక వైసీపీకి రాజ్యసభలో ఒక షాక్ తగిలే పరిస్థితి మనకు కనపడుతుంది. మనకి ప్రస్తుతం ఇక్కడ వీళ్ళు పేపర్లో రాసిన దాని ప్రకారం రాజ్యసభలో వైకాపా రివర్స్. రాజ్యసభ చైర్మన్ నేడు కలిసి రాజీనామాలు సమర్పించనున్న మోపిదేవి, బీద మస్తాన్రావు, త్వరలో 2 విడతల్లో మరో 6 అదే దారిలో. ఇక్కడ మనకి చాలా ఎక్స్క్లూజివ్గా ఒక వార్త వచ్చింది దీని గురించి. దాదాపుగా 7 ఎంపీలు వైసీపీకి రిజైన్ చేయనున్నారంట. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మోపిదేవి వెంకటరమణారెడ్డి, తర్వాత అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాపురావు, మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు పార్టీని వీడుతున్నట్టు సమాచారం. అయితే ఆర్ కృష్ణయ్య రిజైన్ చేస్తున్నారా లేదా అనేది మనకి ఇంకా పూర్తిస్థాయి సమాచారం రాలేదు. కానీ మిగతా ఎంపీలు మాత్రం రిజైన్ చేయబోతున్నట్లుగా మనకి పక్కా సమాచారం అందింది. ఇదో రకంగా వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపుగా పార్టీ మారే పరిస్థితి మనకు కనబడుతుంది. వీళ్ళంతా రాజీనామా చేసి మరి టీడీపీలో చేరతారా, బీజేపీలో చేరతారని మంచి. గత ఎన్నికల్లో కూడా ఓడిపోయిన వెంటనే, అంటే టీడీపీ ఓడిపోయిన వెంటనే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయి వైసీపీ ఓడిపోగానే దీనికి సంబంధించిన ఎంపీలందరూ మరి మా అంచనా ప్రకారం దాదాపు బీజేపీకి వెళ్తారని చెప్పుకోవచ్చు. బీజేపీ అనేది మనకి రాజకీయ నిరుద్యోగులకు, లేకపోతే కేసులు ఉన్నాయని చెప్పి భయపడే వాళ్ళకు ఒక
మంచి గెస్ట్ హౌస్ లాంటిది. ఎవరైతే పార్టీ అధికారం కోల్పోయారో, లేకపోతే ఎవరైతే కేసులు ఉన్నాయి మా మీద, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారో వాళ్ళందరూ హ్యాపీగా బీజేపీకి వెళ్ళిపోవచ్చు. మీ మీద ఎటువంటి కేసులు ఉండవు, ఎటువంటి ఇవి ఉండవు. ఎందుకంటే గతంలో చూస్తే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ వీళ్ళ మీద రకరకాల కేసులు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేసేస్తారని చెప్పి వార్తలు రాగానే వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళిపోయారు. బీజేపీకి వెళ్ళిపోగానే సుజనా చౌదరి మాత్రం చాలా క్లీన్ అయిపోయాడు. ఆయన కడిగిన ముత్యం అయిపోయాడు బీజేపీకి వెళ్ళగానే. ఇప్పుడు మరి వైసీపీ వాళ్ళు కూడా మరి అందుకే వెళ్తున్నారు, ఇంకా తప్పదు కదా. దాదాపుగా బీజేపీకి వెళ్ళే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకా నిన్న మనం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చూసుకుంటే, నిన్న వచ్చింది మన చిలకలూరుపేట ఎమ్మెల్యే భార్య బర్త్డే సందర్భంగా అక్కడ ఉండి కేక్ కట్ చేయించిన వీళ్ళందరికీ కూడా మెమోలు జారీ చేశారంట. ఎమ్మెల్యే భార్య గారి బర్త్డే చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్. వేడుకలు నిర్వహించిన 2 సీఏలను విచారించిన ఎస్పీ, వారితో పాటు 5 ఎస్ఐలకు మెమోలు జారీ. ఆంధ్రజ్యోతి ఫోటో కథనంతో ఉన్నతాధికారులపై చర్యలు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్గా చెప్పాడు, ఇట్లాంటి ఓవర్ యాక్షన్ తగ్గించుకోకపోతే మీకు మూడింది అని చెప్పారు. ఇక ఇదిగోండి ఈ ప్రధాన వార్త ఆంధ్రాలో మనం మాట్లాడుకుంటున్నాం, 2 రోజుల నుంచి జరుగుతుంది. చిత్రహింసలు పెట్టారు ముంబై నటి కాదంబరి, ఆమె తల్లి ఆశా ఆవేదన. కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ అధికారులు. కొందరు పోలీసు అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి నన్ను, నా కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. వాళ్ళ వేధింపుల నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నా. సరిగ్గా నిద్ర కూడా పట్టిన పరిస్థితి. ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా వేధించారు. 3 రోజులు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధం, అత్యంత కర్కశంగా వ్యవహరించారు. బాబుని అరెస్ట్ చేశాం, మీరెంత అని బెదిరించారు. నెలసరిలో నాప్కిన్స్ కూడా అనుమతించలేదు. బెజవాడలో వేధింపులు జీవితాంతం మర్చిపోలేం. తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. కుక్కల విద్యాసాగర్ అసభ్య చిత్రాలతో వేధించారు. వృద్ధులైన తల్లిదండ్రులను అన్యాయంగా తీసుకొచ్చారు. కనీసం ఫోన్ కూడా చేసుకోనివ్వలేదని చెప్పి కాదంబరి అనే నటి, ముంబైకి చెందిన ఈ నటి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది. ఖచ్చితంగా దీని వెనక గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా చెప్పుకునే సజ్జల వీళ్ళంతా కూడా ఇందులో ఉన్నారు. వీళ్ళందరినీ బయటికి తీసే పనిలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఉంది. మరి ఇది ఎంతవరకు జరిగింది అనేది ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి మనకు అందులో సమాచారం ప్రకారం ఈమె చెప్తున్న స్టేట్మెంట్ మాత్రం నిజంగా అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే నెలసరి సమయంలో కనీసం నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా నన్ను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు. మరి దీంట్లో ఎంతవరకు ఏంటి అనేది చూడాలి. ఇక మనం మాట్లాడుకున్నాడు జగన్కు బిగ్ షాక్. అయితే ఇందులో రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ నేడు రాజీనామా. త్వరలో తెలుగుదేశం పార్టీలో అదే దారిలో మరో ఎంపీ మస్తాన్ రావు. అయోధ్య రామిరెడ్డి బోసు బాబురావు కూడా వెళుతున్న ప్రచారం. మేడ రఘునాథ్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య కూడా అని టాక్ నడుస్తుంది. పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదనే. ఇక వైసీపీలో మిగిలే ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, నత్వ నిరంజన్ రెడ్డి. మండలి సభ్యత్వానికి సునీత రాజీనామా. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఓడిపోయిన పార్టీలో గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ ఎలక్షన్స్ అయిపోగానే ఏం చేస్తారంటే, అందరూ కాదు కేసులు ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా గబగబా బీజేపీకి వెళ్ళిపోతారు. టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు అదే దారిలో వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు వీళ్ళపైన రకరకాల కేసులు ఉంటాయి, అందులోకి వెళ్ళగానే కడిగిన ముత్యాలు అయిపోతారు. వీళ్ళు బీజేపీకి వెళ్ళిన వెంటనే ముత్యం అయిపోతాయి అవి. వైపీఎస్లపై ఎఫ్ఐఆర్లు. ఇక్కడ వైపీఎస్లు అని రాశారు చూడండి. 7 ఐపీఎస్లపై కేసుల కత్తి. ఇప్పటికే 2పై ఎఫ్ఐఆర్ నమోదు. రఘురామ్ కేసులో పివి సునీల్, పిఎస్ఆర్పై. ముంబై నుండి ఫిర్యాదు చేస్తే రాణా గున్నీ పైన. అన్బురాజన్, ఫకీరప్పపై కేసు పెట్టాలంట సిబిఐ. కాకాని కేసులో విజయరామాలపై విచారణ. వైసీపీకి వంత పాడినందుకు చిక్కుల్లో ఐపీఎస్లు. వైఎస్ హయాంలో ఐపీఎస్లకు ఇదే పరిస్థితి. నిజంగా రిజిగ్నేషన్ కూడా వైపీఎస్లు అంట. అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఐపీఎస్లని వీళ్ళ పద ప్రయోగం. నిజంగా అంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు నిజంగా చెప్పాలంటే వాళ్ళ చేతిలో ఏముండదు. ప్రభుత్వం ఖచ్చితంగా ఇది నువ్వు చెయ్యాల్సిందే, దీని మీద సంతకం పెట్టావా అని చెప్తే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా చూసాం. ఇక్కడ చూస్తే ఏపీలో కూడా మనకు అదే పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల సరే ఐపీఎస్ లైనా వేరే కింది స్థాయి అధికారులైనా సరే ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే. వినకపోతే వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా ఇంతమందిపై కేసులు అంటే వినకపోతే ఒకటి అన్నట్టు ఉంది. ఇక మనం ఏపీలో మరో ప్రధాన పత్రిక సాక్ష్యం చూద్దాం. వీళ్ళు ఏం రాశారు, ఫస్ట్ పేజ్ మొత్తం యాడ్ వేసుకున్నారు. ఇక ఖజానాకు కన్నం, రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం. మళ్ళీ 2014-19 పాత తరహా టెండరింగ్ విధానం. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం.
ఆ తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు, కాంట్రాక్టర్ల నుంచి అవే కమిషన్లు. ఈ అక్రమ వ్యవహారాలతో ఖజానాపై 20 కోట్లకు పైగా పెనుభారం. కోటి అంతకంటే ఎక్కువ విలువైన పనులకు రివర్స్ టెండరింగ్లో టెండర్లు. ఇక్కడ చూసుకుంటే గతంలో 2014-19 హయాంలో ఎలాంటి దోపిడీ అయితే జరిగిందో, అంటే టెండరింగ్లో భాగంగా ఎలాంటి అక్రమాలు, అంటే రేట్లు పెంచేసి వాటిని ఎలా అయితే చంద్రబాబు నాయుడు చేశాడో ఇప్పుడు మళ్ళీ అదే దారికి ఆయన వెళ్తున్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు టెండరింగ్ అంటారు, వీళ్ళు వచ్చి రివర్స్ టెండరింగ్ అంటారు, ఇంకొకళ్ళు వచ్చి రేపు రీటెండరింగ్ అంటారేమో. ఇలా టెండర్లు వేసుకుంటా పోతే మీ టెండర్లకే పని అయిపోయి, మీ టెండర్లకే ఖర్చు అంతా అయిపోతే ఇక మీరు ప్రభుత్వం పనులు ఎప్పుడు చేస్తారు, అభివృద్ధి ఎప్పుడు చేస్తారు? ఇదిగో వీళ్ళు మన దీనికి ఇంకొక ఇది రాసుకున్నారు. నీతి ఆయోగ్ ప్రశంసించిన రివర్స్ టెండరింగ్. టెండర్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత. కాంట్రాక్టర్లు రింగ్గా ఏర్పడి అధిక మొత్తంలో కోట్ చేయకుండా ఉంటారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడతారు. 100 కోట్లు దాటిన ప్రతి టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపుతారు. ప్రజల నుంచి ఆన్లైన్లో సలహాలు సూచనలు స్వీకరిస్తారు. తక్కువ మొత్తంలో కోట్ చేసిన కాంట్రాక్టర్లను L1గా నిర్ణయిస్తారు. ఇక గత ప్రభుత్వం హయాంలో మీరు వేసిన రివర్స్ టెండరింగ్ల గురించి ఎంతమంది ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు, ఎంతమంది ఫిర్యాదులు మీరు స్వీకరించారు, ఆ ఫిర్యాదులపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా గత వైసీపీ ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు రాగానే మీరు మొదలుపెట్టారు కదా, అటు కోట్ల మూటలు, ఇటు నీతి మాటలు, రాజకీయాల్లో విలువలు ఉండాలంటూ చంద్రబాబు ప్రవచనాలు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాలు. ఒకవైపు నీచ రాజకీయాలు, మరోవైపు నీచ సూత్రాలు. చేపల్ని మింగటానికి ముందు కొంగ మాదిరిగా దొంగ జపం. కుట్ర క్షుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబే. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి పెద్దల సభకు పంపింది వైఎస్ జగనే. అది బాగానే రాశారు. కుట్ర క్షుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబు అంట అని చెప్పి సాక్షిలో చెప్తున్నారు. కొత్త ట్యాగ్ లైన్ చెప్పారు. సరే, ఇప్పుడు మరి గతంలో మీరున్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎంతమంది రాజ్యసభ సభ్యులను చేర్చుకున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, ఎంతమంది ఎంపీలను చేర్చుకున్నారు? మీకు తెలియంది కాదు కదా. ప్రతి పార్టీ వచ్చినప్పుడు, ప్రతి పార్టీ మారినప్పుడు ఈ చేరికలు అనేవి సహజంగా మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు కదా పాపం, వీళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఎట్లా? ఎక్కడ చూసినా మనకు అదే కనపడుతుంది. ఇక రివర్స్ గేర్. రేషన్ డోర్ డెలివరీ రద్దు. రివర్స్ టెండర్ల విధానానికి రామ్. సెబ్ను కూడా రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత. ప్రభుత్వ చిహ్నంతో 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు మళ్లీ పంపిణీ. 22A భూముల వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణ. 90 రోజుల్లోగా సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు. 1226 కోట్లతో పోలవరం ఎడమకాల్లో ఒక లిఫ్ట్. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. అవును, గతంలో పెట్టిన భూముల రిజిస్ట్రేషన్ విధానాలు కానీ ఇవన్నీ రద్దు చేసి వీళ్ళు కొత్తవి తీసుకొస్తా అంటున్నారు. కొత్తది ఇచ్చినంత మాత్రాన ఇది రివర్స్ గేర్ అని చెప్పి ఎలా చెప్తారో చూడాలి. అయితే టీడీపీ ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వచ్చి 100 రోజులు పూర్తి అవుతుంది. మీరు చెప్పిన హామీల గురించో లేకపోతే మీరే చెప్పారు గతంలో మీరు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు, జన సైనికులు కానీ టీడీపీ వాడు కానీ, ఏంటి ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది అని. మరి 100 రోజుల్లో ఆ అధ్వానంగా ఉన్న రోడ్లకి మీరు ఎంతవరకు పనులు మొదలు పెట్టారు? వాటి గురించి చెప్పిన తర్వాత, వాటి గురించి అయిపోయిన తర్వాత మీరు ఈ టెండర్ల గురించో వీటి గురించో మాట్లాడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. 2027 మార్చికి పోలవరం పూర్తి చేస్తా. ప్రాజెక్టు కేంద్ర నిధులు కేటాయించడం హర్షణీయం. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులతో పెట్టుబడులు ఉపాధి లాభిస్తాయి. రాజశేఖర రెడ్డి 2009 వరకు పోలవరం పనులు జరగకుండా అడ్డపడ్డారు. టీడీపీ హయాంలోలాగా పనులు సాగి ఉంటే 2021కే ప్రాజెక్టు పూర్తి అయ్యేది. 2027కి పూర్తి చేస్తానని కొత్త డేటు. అప్పట్లో ఈయన ముఖ్యమంత్రి అవగానే 2019లో ముఖ్యమంత్రి అవగానే 2023లో పూర్తి చేస్తా అన్నాడు. ఆ తర్వాత ఈయన ఓడిపోయాడు. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు రాగానే మన మంత్రి అంబటి రాంబాబు 2022 కల్లా 22 డిసెంబర్ కల్లా నేను పోలవరం పూర్తి చేసి చూపిస్తా అని చెప్పి తొడగొట్టారు ఆయన. 2022 డిసెంబర్ ఆయనకి ఇంకా అయినట్లేదు బహుశా. ఆయన మళ్ళీ దీని గురించి ఏమంటారు, ఇది నాకే అర్థం కాకపోతే ఎవరికి అర్థం కాదు. ఈ పోలవరం అనేది పెద్ద రాకెట్ సైన్స్ కన్నా దారుణంగా ఉంది. ఇది నేను తప్ప, అంటే నేను లేకపోతే నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప దీన్ని ఇంకెవరు పూర్తి చేయలేరు, ఎవరి వల్ల కాదు అని చెప్పి ఒక భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు గతంలో అంబటి రాంబాబు గారు. అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈయన కొత్త రేటు పెట్టాడు, 2027 మార్చికి పోలవరం పూర్తి చేస్తా అని చెప్పి ఏం చెప్తున్నాడు. 2027 మార్చి, అది మరి 2027 మార్చి ఎప్పటికి అవుతుందా అవదా అనేది మాత్రం చూడాలి. కానీ ఏది ఏమైనా మాత్రం ఈ పోలవరం మాత్రం ఇప్పట్లో పూర్తి అయ్యే పరిస్థితి మనకు కనపడుతుందా. అది అయ్యిద్దా లేదా, ఎప్పటికైద్ది ఏంటి అనేది తెలియదు. కానీ ఈ పోలవరం నిజంగా ఆంధ్రాకి
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం. జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావుతో ప్రమాణం చేయించిన సిజేఐ అంటూ నిన్న ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తమ్ముళ్ళ అరాచకం, పేదల గూటి చిహ్నంపై పసుపు సమ్మెట. రాజధాని అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదన్న చంద్రబాబు సహా టీడీపీ పెద్ద అధికారులు రాగానే తమ పంతం నెగ్గించుకుంటున్నారు. 50,000 మందికి పైగా పేదలకు అప్పటి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన అమరావతి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి భారీగా నిర్మించేందుకు అనుభవించారు. అక్కడ పేదల గూడుకు చిహ్నంగా నిర్మించిన స్తూపంపై టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఇక ఈ వార్తలన్నీ మనం మామూలుగానే చూసేవే. సో ఇది ఆంధ్రాలో ప్రధానంగా వచ్చిన వార్తా దినపత్రికల్లో ప్రధాన వార్తలు. ప్రధానంగా మనం చూసుకుంటే ముఖ్యంగా పోలవరం గురించి, తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన దాని గురించి, వైసీపీ నుంచి కొంతమంది ఎంపీలు జంప్ అవుతున్న దాని గురించి, ఒక ముంబైకి చెందిన నటిని తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని చెప్పిన వార్తలే ఏపీలో ప్రధానంగా కనపడుతున్నాయి. ఏపీలో కూడా ఇలాంటి డైవర్షన్ వార్తలు ఇలాంటివి కనపడుతున్నాయి. కానీ మీరు అధికారంలో రాగానే చేస్తాన్న 6 గ్యారెంటీలు ఏమైనాయి చంద్రన్న కానుకలు ఏమైనాయి, వాలంటీర్ వ్యవస్థ ఏమైంది, ఇప్పుడు ప్రతి నెల గతంలో ప్రతి నెల 5వ తారీఖు లోపు ఇంటికెళ్ళి సరుకులు రవాణా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి జీతం వస్తుందా లేదా, అదేమైంది, మీరు చెప్పిన ఫ్రీ బస్ ఏమైంది, మీరు రాగానే వేస్తా ఉన్న రోడ్లు ఏమైనాయి, ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడితే బాగుంటుంది. మీ 100 రోజులు పూర్తి అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక మిమ్మల్ని ఈ రివర్స్ టెండరింగ్లు లేకపోతే ఈ కూల్చివేతలు మీరు కూడా మొదలు పక్కన పెట్టేసి మీరు చెప్పిన అన్నా క్యాంటీన్లు లేకపోతే రోడ్లు, ఫ్రీ బస్సు, వీటి గురించి మాట్లాడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. సో ఇది ఇవాల్టి ఆంధ్ర ఎడిషన్. సో మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా మేము మీకు ఇందాక చెప్పినట్టు, రోజు చెప్తున్నట్టు, మేము ఏ పార్టీలాగో, ఏ పార్టీకో, లేకపోతే ఏ ప్రతినిధికో, ఏ వ్యక్తికో మేము కొమ్ము ఖాయం. ప్రజలకు సంబంధించే వార్త ఏదైనా సరే, ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా సున్నితంగా విమర్శిస్తాం, మీకు చెప్పి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. దానికి ఒక రిజల్ట్ వచ్చే వరకు, అది పూర్తయ్యే వరకు మా తరపున మేము దానికి పోరాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాము. దయచేసి మా చిన్న విన్నపం, మా ఛానల్ మా వీడియోస్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా సమాచారం ఇవ్వాలనుకున్నా మేము చేసే ప్రోగ్రాంలో కానీ, మా మార్నింగ్ న్యూస్లో కానీ, మా దాంట్లో వచ్చే వాటిల్లో ప్రోగ్రామ్స్లో కానీ ఏదన్నా ఇంకా చేంజెస్ చెప్పదలుచుకున్నా, మాకేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియజెప్పండి. ఖచ్చితంగా మేము వాటిని స్వీకరిస్తాము. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు షార్ప్ 8 o'clockకి మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆదాబ్ న్యూస్. జై హింద్.